నల్లనూళ్ళు తీసుకొని ఇలా మూట కట్టేసి దారంతో మూటలాగా చుట్టేసి నువ్వుల నూనెలో ముంచాలి. ముంచి దాన్ని గోంగూర కానీ లేకపోతే చెరుగ్గడ కానీ లేకపోతే వేరే కర్రలకైనా మామిడి కర్రలు కూడా పెడతారు, వాటికి కట్టేసి అది ఈ టపాకుల శబ్దాలు టీవీ శబ్దము సరిగ్గా వాయిస్ క్లారిటీ లేదు, బయట టపా సౌండ్ వస్తుంది. ఇది యమదీపం రెడీ చేస్తున్నాను. ధనత్రయోదశి రోజు చేస్తాం కదా మనం, లేదా యమద్వితీయ రోజు కూడా చేయొచ్చు, దీపావళి మరుసటి రోజు. ఇది 4 వైపులు, అంటే యముడు ఏ వైపు వచ్చినా కూడా ఈ దీపం చూసి మన ఇంటికి వైపు రాడు. అందుకే ఇది ఇంటికి బయట పెట్టాలి, లోపల పెట్టకూడదు. దక్షిణం వైపు చూపిస్తూ పెట్టాలి, లేదా అన్ని దిక్కులకు 4 దిక్కులకు 4 దీపాలు పెట్టేసేయాలి. యముడు ఏ సైడ్ వచ్చినా కూడా ఈ దీపం చూసి వెళ్ళిపోవాలి, మన ఇంటి వైపుకు రావు, దేవుడి ప్రాణాలు తీయొద్దు అన్నట్టు. ఓం యమాయ నమః, యమాయ నమః, ఓం యమరాజాయ నమః, యమరాజాయ నమః. లక్ష్మీనారాయణ అయిందా 3 సార్లు దేంట్లో 2 అయింది. దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి 5వ రోజు పంచమి వచ్చి దివిటం చెట్టు మీద బుర్రలు రండి రండి దిగిరండి 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 చెట్టు మీద ఉన్న పెద్దలు దిగిరండి 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 దిగిరండి. దక్షిణం ఇటువైపు, దక్షిణం ఇటువైపు, దక్షిణం ఇటువైపు.